హలో ఆల్, గుడ్ మార్నింగ్ ఆల్. మై నేమ్ ఈజ్ వి నాగబాబు. మీరు చూస్తున్నది నాగా టెక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఫ్రెండ్స్, టుడే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. నిన్న మనం ఏం చేసామంటే పార్ట్ 1 చేసాం కదా, హౌ టు యూజ్ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి చేసాం కదా. మనం ఈరోజు ఏం చూద్దామంటే హౌ టు యూజ్ వాట్సాప్ గవర్నెన్స్ అండ్ రెవెన్యూ సర్వీసెస్. అంటే రెవెన్యూ సర్వీసెస్ దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. మనం ఎట్లా చూడాలంటే రెవెన్యూ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనకి ఒకటి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మన రెవెన్యూ సేవలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి ఈరోజు అనే టాపిక్లో మనం ఈరోజు చూడబోతున్నాం అనమాట. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ మెయిల్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మెయిల్కి నోటిఫికేషన్గా పొందవచ్చు అనమాట. ఏంటంటే మనం నిన్న ఏం చేసామంటే ఏమేమి కేటగిరీలో అని చెప్పి చూసాము పార్ట్ 1లో. ఇదేంటంటే మనం మామూలుగా రెవెన్యూ సర్వీసెస్, హౌ టు యూజ్ రెవెన్యూ సర్వీసెస్ ఇన్ వాట్సాప్ గవర్నెన్స్. ఓకే ఫ్రెండ్స్, మనం రెవెన్యూ సర్వీసెస్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఒకసారి నేను కొంచెం ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ ద టాపిక్. నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. ఓకే, నేను మెసేజ్ పెడుతున్నాను ఒకసారి మళ్ళీ దానికి హాయ్ అని పెడుతున్నాను, చూడండి. హాయ్ పెట్టాను, మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది, చూడండి. ఓకే, సేవను ఎంచుకోండి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఓకే, చూసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం. సేవను ఎంచుకోండి. ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు నేను సేవ చూద్దాం. ఇమే క్లిక్ చేస్తున్నాను అనమాట. నిర్ధారించండి. పౌర సేవను ఎంచుకోండి. ఓకే, పౌర సేవను ఆప్షన్ మనకి ఏం కావాలంటే రెవెన్యూ సేవ చూద్దాం మనం. కొంతమంది దేవాలయ బుకింగ్ సేవలు, ఏమనుకోద్దు. ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఎనర్జీ సేవ, రెవెన్యూ సేవలు, సర్టిఫికెట్ జారీ. మనం రెవెన్యూ సర్వీస్ దగ్గరికి వచ్చాము, చూడండి. రెవెన్యూ నేను రెవెన్యూ క్లిక్ చేస్తున్నాను. సర్టిఫికెట్ జారీ. నిర్ధారించండి. ఓకే, నేను రెవెన్యూ పంపించాను, రెవెన్యూ సెలెక్ట్ చేశాను అనమాట. ఓకే, మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. మన మిత్ర ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఏంటంటే రెవెన్యూస్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట. రెవెన్యూలో కూడా మనం ఇప్పుడు ఏమేమి కేటగిరీస్ అనేవి చూద్దాం. అంటే రెవెన్యూలో ఏమేమి ఉంటాయంటే ఓబీసీ, క్యాస్ట్, ఇన్కమ్, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు అవేమేమి ఉన్నాయో చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, ఓబీసీ సర్టిఫికేట్, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మరెన్నో సేవలను అన్వేషించండి. ఇక్కడ సేవలను అన్వేషించండి ఉంది కదా. ఓకే, చూద్దాం. సేవలను ఓకే, పౌర సహాయ సేవలను ఎంచుకోండి. సేవ ఎంచుకుందాం మనం. ఏమేమి ఉన్నాయో చూద్దాం సార్. ఇక్కడ దయచేసి మీ ఆధార్ సంఖ్య, ఇక్కడ ఏముందంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది అనమాట. ఇప్పుడు మనం మనకేం అవసరం లేదు కాబట్టి మనం ఆధార్ నెంబర్ ఏమి ఇవ్వట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా చూద్దాం. ఆధార్ సంఖ్య, ఆధార్ని నిర్ధారించండి. అంటే ఇక్కడ ఆధార్ని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోమని ఉంటుంది అనమాట. సేవలను ఎంచుకోండి. ఓకే, వ్యవసాయ ఆదాయ ధృవపత్రం, వ్యవసాయ ఆదాయ ధృవపత్రం. ఇక్కడ ఏముందండి వ్యవసాయ ఆధార్ ధృవపత్రం అంటే వ్యవసాయ ఆదాయ ధృవపత్రం. ఇక్కడ ఏమన్నా వ్యవసాయ ఆదాయం ధృవపత్రం అని ఉంది. ఇక్కడ ఆర్థికంగా
కుటుంబ సభ్యుల Edit. సేవ ఆధార్ సంఖ్య సేవలను Option. వ్యవసాయ ఆదాయ ధృవపత్రం వ్యవసాయ ఆదాయ ధృవపత్రం, Edit box. వ్యవసాయ ఆదాయ ధృవపత్రం Option. కుటుంబ సభ్యుల ధృవపత్రం కుటుంబ సభ్యుల ధృవపత్రం అంటే కుటుంబ రేషన్ కార్డ్. సభ్యుల ధృవపత్రం. ఐ థింక్ అది కుటుంబ సభ్యుల ధృవపత్రం అనేది రేషన్ కార్డు అనుకుంటా ఇది. Edit box. కుటుంబ సభ్యుల ధృవపత్రం Option. ఓబీసీ ధృవపత్రం అంటే ఓబీసీకి మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అనమాట. ధృవపత్రం అంటే మనం మీ సేవకి వెళ్తాం కదా, మనం మీ సేవకి వెళ్ళకుండా ఓబీసీ అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అంట. ఓబీసీ కూడా చేసుకోవచ్చు దీంట్లో, రెవెన్యూ దాంట్లో. ఓకే. Edit box. ఓబీసీ ధృవపత్రం Option. ఆర్థికంగా బలహీన వర్గం Use. ధృవపత్రం Menu item. ఆర్- Back. 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 అంటే ఆర్థికంగా ధృవపత్రం అనమాట. ఇది ఆర్థిక మనకు సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ధృవపత్రం అనేది మనం చేసుకోవచ్చు. Option. టైటిల్ డీడ్ కంపాత్ Edit box. Option. టైటిల్ డీడ్ Edit box. Option. ఓబీసీ ధృవపత్రం Edit box. Option. ఆర్థికంగా బలహీన వర్గం Edit box. Option. సంపాదించే సభ్యుల సర్టిఫికేట్ లేదు Menu item. అంటే మనం ఏదన్నా సంపాదిస్తాం కదా, అలాగే షాప్ అనుకోవచ్చు. ఏదన్నా షాపు అంటే లేబర్ షాపులు పెట్టుకుంటారు కదా, అది సర్టిఫికేట్. ఇది లేబర్ షాపు సంబంధించింది. Edit box. Option. నీటి పన్ను Menu item. 1150. 1150. అంటే వాటర్ పన్ను అనమాట. ఇది వాటర్ పన్ను, నీటి పన్ను అంటే వాటర్ పన్ను. Option. నీటి పన్ను Edit box. Option. టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్ Menu item. Option. ఆర్ ఓ Edit box. వివాహ ధృవ Option. Option. సంపాదించే సభ్యు Edit box. Edit box. Option. నీటి పన్ను నీటి Menu పన్ను, item. Edit box. నీ Option. Edit box. టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్ Detected. Image. Screenshot of a screenshot. Title read Description in accuracy. passbook content Medium ante- context. 1150. Option. ఆర్ ఓ Edit box. Option. సంపాదించే సభ్యుల సర్టిఫికేట్ Edit. Option. నీటి పన్ను Menu item. Home. Button. Window navigation bar. ఇక్కడ నీటి పన్ను కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నీటి పన్ను ఇక్కడ ఉంది. Option. టైటిల్ డీడ్ మరియు Edit box. Option. నీటి పన్ను Edit box. Option. టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్ పాస్బుక్ Menu ప్రింటింగ్ item. అనమాట. Title deed అంటే మన పొలం పాస్బుక్ అనేది ఉంటుంది కదా, మన పొలం పాస్బుక్ కూడా ఇక్కడ మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మన పొలం పాస్బుక్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ. Edit box. Option. టైటిల్ డీడ్ మరియు పాస్బుక్ ప్రింటింగ్ పాస్బుక్ Menu ప్రింటింగ్ item. అంటే ఇక్కడ Edit box. Option. టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేట్ Menu item. టైటిల్ రీడ్ కమ్ టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేట్ టైటిల్ రీడ్ కమ్ పాస్బుక్ సర్టిఫికేట్ అంటే మన పొలంకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనమాట. అంటే ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా మామూలుగా ఇప్పుడు మనకి ల్యాండ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ల్యాండ్స్ పాస్బుక్లు కావచ్చు అనమాట. ఇది Edit box. Option. వివాహ ధృవపత్రం వివాహ ధృవపత్రం ఏంటంటే వివాహ మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట. ఇది వివాహ ధృవపత్రం ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్. అంటే మ్యారేజ్ అయినట్టు మనం పెళ్లి కానుకలు పెడతాం కదా, ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట. ఇది కూడా ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. Edit box. Option. ఆర్ ఓ ఆర్ Dash 1. బి Roar dash 1B. Menu item. ఆర్ ఓ ఆర్ ఇది వేరే సర్టిఫికేట్, ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సారీ నాకు తెలియదు. Edit box. Option. కంప్యూటరైజ్డ్ ఎడంగల్ Menu item. కంప్యూటరైజ్ అడంగల్ అంటే అడంగల్ అంటే మన పొలంకి అడంగల్ ఉంటుంది కదా, ఇది కంప్యూటర్ ప్రింటింగ్ ద్వారా అడంగల్ అనేది ఇస్తారనమాట. కంప్యూటర్ అడంగల్ అనమాట ఇది. ఇక్కడ అడంగల్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. Edit box. Option. ఆదాయ ధృవీకరణ పత్రం పునఃజారీ Menu item. ఆదాయ ధృవీకరణ ధృవీపత్రం పునఃజారీ ఏంటంటే ఆదాయం అంటే మన యొక్క తలసరి ఆదాయం ఉంటుంది కదా, ఆదాయం అనమాట. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది. ఆదాయ ధృవపత్రం అంటే Edit box. Option. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునఃజారీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనమాట. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. ఇంటిగ్రేటెడ్ అంటే అది కాస్ట్ అయి ఉండొచ్చు. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేది. Edit box. Stop recording. Button. 9 minutes, 28 seconds. ఫ్రెండ్స్, ఇవైతే ఉన్నాయి అనమాట. రెవెన్యూ ఏంటంటే రెవెన్యూలో ఇవైతే ఉన్నాయి అనమాట. ఏమేమి కార్యక్రమం మనం చూసాం కదా, ఓబీసీ, క్యాస్ట్, ఇన్కమ్, ఆదాయం, అంటే మనం పొలం పాస్బుక్ ప్రింటింగ్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది వాళ్ళు 161 ఉన్నాయని చెప్పారు కాబట్టి కొన్ని ఉన్నాయి మన వీటిలో. ఇంకా కొన్నిట్లో మనకు తెలిసినవి ఉంటే ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను. ఇంకో వీడియో మీకు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Device.